వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత సమస్య కూలీల కొరత. సమయానికి కూలీలు దొరక్క, పనులు పూర్తి కాక జాప్యం జరగటం, ఈలోగా ఏ ప్రకృతి విపత్తులో విరుచుకుపడి అసలుకే ఎసరు రావడం వంటి అష్టకష్టాలను ఎదురీదక తప్పని పరిస్థితులు సేద్య రంగంలో అనివార్యమయ్యాయి. ఇలాంటి తరుణంలో యంత్ర పరికరాల ఆవశ్యకత అంతకంతకు పెరుగుతోంది. కోత అనంతర పనులకు చాలా పంటల్లో యంత్ర పరికరాలు లభ్యమవుతున్నా అంతరకృషికి పనికి వచ్చే పరికరాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. వరి పంటలో కోనో వీడర్లు, మెట్ట పంటలో చక్రాల దంతి వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి మనిషి సహాయంతో యాంత్రికంగా నడిపేవి కాగా డీజిల్తో నడిచే పవర్ వీడర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి ఖరీదు ఎక్కువగా ఉండటంతో అంతగా చొచ్చుకుపోలేదని చెప్పాలి. మరి పంటల్లో అంతరకృషితో పాటు బహువిధ ప్రయోజనాలకు ఉపయోగపడేలా 2 పరికరాలు ఇటీవల రూపొందించబడ్డాయి. వాటి ఆవిష్కర్త ఎవరో, పరికరాల పనితీరు ఎలా ఉంటుందో చూద్దాం రండి. సేద్య పనులకు పనివారు తగ్గిపోతున్నారు. పనిచేసే పశువుల సంఖ్య తగ్గిపోతోంది. దుక్కిటెడ్లను కొనాలన్నా, నిర్వహణ చేయాలన్నా మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో రైతుల దృష్టి యంత్ర పరికరాల వైపుకు మళ్లుతోంది. మినీ ట్రాక్టర్లతో నడిచే రోటోవీటర్లు, పెట్రోలు, డీజిల్తో నడిచే పవర్ వీడర్లు అందుబాటులోకొచ్చినా పెద్ద రైతులకు తప్పితే చిన్న రైతులకు పెట్టుబడి భారంగా మారుతోంది. 40-50 వేలకు తక్కువ లేక, చిన్న పరికరాలు అందుబాటులో లేక అవస్థలు పడుతున్న రైతాంగానికి అక్కరకొచ్చే పరికరాలను ఆవిష్కరించారు మెకానికల్ ఇంజనీర్, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ అయిన ముప్పా లక్ష్మణరావు. ఒంగోలు కాలేజీలో వీటిని రూపొందించారు. ఇటీవల హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన ఉద్యాన ప్రదర్శనలో వీటిని ప్రదర్శించారు. వీటిలో ఒకటి అంతరకృషికి యాంత్రికంగా పనిచేసే మెకానికల్ వీడర్ కాగా, మరొకటి అంతరకృషితో పాటు బరువులు మోసే మల్టీపర్పస్ వెహికల్. ఈ మల్టీపర్పస్ వాహనంలో 2 రకాలున్నాయి. ఒకటి డీజిల్తో పనిచేసేది, ఇంకొకటి మనిషి నడిపేది. ఈ పరికరాల ఆవిష్కర్త లక్ష్మణరావు మాట్లాడుతూ, ట్రాక్టర్ తోటి అంతర్సేద్యం చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. 16 అంగుళాలు, 17 అంగుళాలు, 18 అంగుళాలు, ఆ విధంగా 30 అంగుళాల లోపు చెట్ల మధ్యలో ఒక వెహికల్ పోతూ అంతర్సేద్యం చేయడం అనేది ఒక కాన్సెప్ట్గా నేను దీన్ని సీరియస్గా తీసుకొని దీని మీద రీసెర్చ్ వర్క్ చేయడం జరుగుతుంది నా విద్యార్థులతో కలిసి. పంట యొక్క నాణ్యత పెరగాలంటే అంతర్సేద్యం బాగా చేయాలి. కాబట్టి అంతర్సేద్యం చేయడానికి మేము 2 రకాల యంత్రాలను తయారు చేయడం జరిగింది. ఒకటి ఇంజన్ లేకుండా, ఒకటి ఇంజన్ తోటి. ఇక్కడ ఈ ఇంజన్లో మల్టీపర్పస్ కల్టివేషన్ వెహికల్ అని పేరు పెట్టాం దీనికి. ఇక్కడ టీవీఎస్ హెవీ డ్యూటీ ఇంజన్ని ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ. అలానే ముందు వైపు ఒక వీలు, వెనక వైపు ఒకటి టీవీఎస్ వీలు బిగించడం జరిగింది. దీనికి చట్టం బిగించి దీని యొక్క లెంత్ 16.5 అంగుళాలు. ఇది చెట్లల్లో ఈజీగా పోతుంది. అలానే దీనికి వెనక వైపు గుంటకడ్డ, గొర్రడ్డ తగినంత మోతాదులో, తగినంత స్థాయిలో మనం అమర్చుకునే విధంగా చేయడం జరిగింది. అలానే రాత్రిపూట సమయాల్లో కూడా పనిచేయడానికి వీలుగా ఒక లైట్ను కూడా అమర్చడం జరిగింది. ఇది ఎకరాకి 1 లీటర్ పెట్రోల్ కన్సంప్షన్ తోటి అంతర్సేద్యం దీని కెపాసిటీ 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్. ఇది ఈ 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్. ఇక్కడ ఈ గదులు ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి, నీళ్ల బొంగలు పెట్టుకోవడానికి, అట్లానే పెస్టిసైడ్స్ పెట్టుకొని పిచికారీ చేయవచ్చు. ఈ చేలల్లో గ్రిప్ ఎక్కువగా ఉండడానికి ఇక్కడ ఇనుప చట్రం ఒకటి దీని చుట్టూ అమర్చడం జరిగింది. ఇది కేవలం చేలోకి వచ్చినప్పుడు మాత్రమే బిగించుకోవాలి. చేను బయటకు వచ్చేసినప్పుడు ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇది చేను బయట బరువులు మోయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక టీవీఎస్ ఇంజిన్ ఏ విధంగా అయితే బయట రోడ్డు మీద పనిచేస్తుందో, ఎంత బరువు మోస్తుందో అంతే బరువు ఇది కూడా మోస్తుంది. దీన్ని 20,000 రూపాయలతోటి రైతులకి అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఇంజన్ టీవీఎస్ హెవీ డ్యూటీ ఇంజన్, సెకండ్ హ్యాండ్ ఇంజన్ మేము బిగించడం జరిగింది ఇక్కడ. అదే ఫస్ట్ హ్యాండ్ ఇంజన్ అయితే దీని సామర్థ్యం ఇంకా బాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇంజన్ కానీ బిగించాలనుకుంటే దీని యొక్క కాస్ట్ 30,000-35,000 రూపాయల వరకు పోతుంది. దీంట్లో ఇంజన్ కానీ, బ్యాటరీస్ కానీ ఎలాంటి అవసరం లేకుండా మనిషి మెకానికల్ అడ్వాంటేజ్ అనే సూత్రం ఆధారంగా ఇది పనిచేయడం జరుగుతుంది. ఆ లోన ఎరువులు కూడా దాని ద్వారా
భూమిలోకి పోవడానికి మార్గాన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ భూమిలోకి చొప్పించడానికి ఇక్కడ ఒక మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతర్సేద్యానికి, అలానే విత్తనాలు చల్లుకోవడానికి, విత్తనాలు ఎదబెట్టుకోవడానికి, బరువులు మోయడానికి ఈజీగా దొలుతుంది బండి. తక్కువ శ్రమతో ఎక్కువ పని చేస్తుంది. ఇది ఇంజన్ లేనటువంటి పనిముట్టు. అది కేవలం 6 నుంచి 7,000 రూపాయల లోపు వస్తుంది. రైతు సోదరులు ఎవరైనా కావాలంటే మేము తక్కువ ఖర్చుతోటి నో లాస్ నో ప్రాఫిట్, లాభం లేకుండా నష్టం లేకుండా మేము చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎకరా పొలం చేయాలంటే ఇది యంత్రంతో కూడుకున్నటువంటిది. లీటర్ పెట్రోల్ 1 ఎకరాకు వస్తుంది. లీటర్ పెట్రోలు యంత్రం లేకుండా ఒక మనిషి 2 ఎకరాల పొలాన్ని ఈ మల్టీపర్పస్ కల్టివేషన్ వెహికల్ దీంతో చేయవచ్చు. ఇది మెకానికల్ వీడర్. కలుపు తీతకు 4 మనుషులు రోజంతా చేసే పనిని ఈ మెకానికల్ వీడర్ సాయంతో, ఒక మనిషి సాయంతో గంటన్నరలో పూర్తి చేయవచ్చు. దీనిలో ఉండే అదనపు ప్రయోజనం ఏమిటంటే కలుపును భూమిలోనే అణగదొక్కవచ్చు. ఈ కలుపు నేలలో కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అంతేకాక ఈ పరికరం ఉపయోగించటం వల్ల నేల కూడా గుల్లబారుతుంది. దీనివల్ల సాగునీరు నేలలోకి బాగా ఇంకడమే కాదు, వేర్లకు ప్రాణవాయువు అంది మొక్కల పెరుగుదల బాగుంటుంది. పెరటి తోటలకు బాగా ఉపయోగపడుతోంది. వ్యవసాయ పొలాలకు వాడేటప్పుడు ఎక్కువ సంఖ్యలో పరికరాలను వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. వీడర్ను ఉపయోగిస్తున్న రైతు వెంకట్రావు మాట్లాడుతూ, ఈ పెరట్లో వచ్చేసి గంటకి మనం చేసే పని పావుగంటలో దీంతో తిరగదోకోవచ్చు. పోతే దీని డ్రిల్లు తిప్పడం ద్వారా చెట్టుకి ఎక్కువ నీళ్ళు వాటర్ సింక్ అవుతుంది. మామూలు పారలతో కానీ చలపాతతో కానీ దోగురుబాతతో కానీ తీస్తే 10 లీటర్లు తాగిందనుకోండి 5 నిమిషాల్లో, మామూలు ఈ పరికరం ద్వారా ఒక 20-25 లీటర్లు ఇంకిపోతున్నాయి. బాగా భూమి లూజ్ వచ్చేస్తుంది అనమాట. పోతే చెట్టు పెంపుదలకి బాగా ఉపయోగపడుతుంది. పోతే కలుపు శుభ్రంగా వచ్చేస్తుంది, ఇకనేమి ఇబ్బంది లేకుండా. దీనివల్ల ఒకేసారి 2 పరికరాలు, కలుపు తీయటం, పోతే నేల తిరగదవటం, 2 ఒకేసారి ఉపయోగపడుతుంది. ఇది కూలీలు అంటే ఇప్పుడు నేను అదివారికి చలపారతోటి దోగురుబాతతోటి చేసేవాడిని. నా పెరట్లో నేను వచ్చేసి నాకు బత్తాయి, నిమ్మ, అన్ని రకాల జామ, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. నాకు కనీసం ఒక 2 రోజులు పట్టేది. దీంతో ఒక 5-6 గంటలు పని చేస్తే అంత పని చేయగలుగుతున్నాను. కూలీల ఖర్చు చాలా తగ్గుతుంది. 2 రోజులంటే 2-3-600 కదా, 4 గంటలంటే పూట కూలే కదండి. అప్పుడు 1500 తగ్గినట్టే. చేలో కూడా చేసుకోవచ్చు. చేలో అంటే ఎక్కువ మంది ఎక్కువ ఐటమ్స్ తీసుకోవాలి. ఇవి ఎక్కువ అంటే మామూలుగా అదే కూలీలు అంటే మామూలు కూలీలు చేతితోటి దోగురుబారతోటి కానీ చలపాతోటి కానీ కొడవల లిక్కులతో కానీ చేసే పని 4 గంటలు చేస్తారండి. దీంతో గంటలో చేసుకోవచ్చు అండి. అదేక ఎక్కువ శ్రమ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు పార కానీ లిక్కి కానీ వాటితో చేయాలంటే మనిషి వంగాలి, లేకపోతే కూర్చోవాలి. దీంతో ఏంటంటే నడుచుకుంటూనే మామూలుగా మనిషి బెండ్ అవ్వకుండా వంగే పని లేకుండా ముందర యూజ్ చేసుకోవచ్చు. పనులు సొంతంగా చేసుకునే రైతులకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగకరమంటున్నారు వినియోగిస్తున్న రైతు వేణుగోపాల్ రెడ్డి. ఈ టూల్ వచ్చేసి ఉద్యానవన పంటలకి, అరటి, గులాబీ, జామ, మామిడి ఇలాంటి వాటికి బాగా యూజ్ఫుల్గా ఉందండి. 1 ఎకరాలో చేయాలంటే 10 మంది కూలీలు, అంటే పాదుల వరకు తిరగేయాలి అంటే మగవాళ్ళు 10 మంది పడతారండి. ఇప్పుడు వచ్చేసి 300 కూలీలు తీసుకుంటారు. ఒక మనిషి వచ్చేసి 3000 అవుతుంది. ఇదైతే ఇది 2 టూల్స్ ఒక 4గురికి ఇచ్చేస్తే చేసేయగలరు 2 రోజుల్లో. ఈ పనిముట్లను రైతులే సొంతంగా తయారు చేయించుకోవచ్చు. లేదంటే ప్రొఫెసర్ లక్ష్మణరావును 984914040465 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు.